నడిచేదాతో రప్ప రప్ప ఇక మరి మన రపరప ముచ్చట్లకు ఇలా కొన్ని కోళ్ళాగల పట్టుకొస్తా ఇక మరి పట్నం హైదరాబాద్లో గల్లీలు సందులు బొందులు తిరిగి ఇక మరి కోళ్ళాగలు ఏమంటాయి ఏంది ఏం కథ అనేది మరి చిన్నగా లైన్ చేద్దాం చెప్పిరా ఎట్ట ఉంది ఆంధ్ర రాజకీయం ఎక్కడ మీది ఆంధ్ర రాజమండ్రి ఎందుకంటే ఈ కోళ్ళగా దాని ముఖం బట్టి నేను పశు పట్టినా అట్లా అందుకనే ఆంధ్ర అన్న మరి ఇప్పుడు ఏంది ఏం కథ నాగచంద్రయ్య అధికారం వచ్చినాక జర షెడ్ పడడం మంచిగా అనిపిస్తుందా సూపర్ ఆయనకే ద్వారా ఏయ్ అమ్మని సామి రంగా ఎక్కడ మనది ఎక్కడ హైదరాబాదా ఏం పని చేస్తావు మగోని బెంకేడి కొట్టేటాను ఇప్పుడు ఈ పనికి ఎట్ట ఉంది మరి ఏమనుకుంటారు మీ దోస్తులు ఇప్పుడు గాలి ఎక్కువ దేనికుంది బలం రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో రాజకీయం మనకు తెలియదు మరి ఏమేరక మగోడా నీకు ఆ ఫోన్లో పెట్టి ఆమె గెలుకుతావు గెలుకుతా ఇన్స్టా గెలుకుతా ఈ కోయిలాగా ఇది సోషల్ మీడియా గెలికే కోయిలాగా ఇదే గట్ట పోదాం గా కోయిలాగా ఏమంటుందో ఏ ఊరు మీది రాజమండ్రి ఉంది అక్కడ రాజమండ్రిలో సంసారం బాగుంది అంతేనా సూపర్ అప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక బాగుందా చంద్రబాబు నాయుడు వచ్చాక బాగుంది అంతేనా రంగు మొత్తానికి కథ బాగానే ఉరుకులో పెడుతుంది అసెంబ్లీలో మొత్తం రచ్చ రచ్చ అవుతుంది జగదీశ్వర్ రెడ్డి ఏదో ఉల్టపాట మాట్లాడిండని ఆయనని తోక కత్తిరించారు అసెంబ్లీకి రావద్దును 27 తారీఖు దాకా అనేది స్పీకర్ని జర నోటికి అదుపదు లేకుండా మాట్లాడిండు ఏకవచనంతో అంటే మర్యాద లేకుండా మాట్లాడిండు కాబట్టి కథ నడిపిస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళేమో అడుగున ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తున్నారు ఇది పద్ధతేనా कल जो भी हुआ वो अच्छा नहीं है वो एक रेस्पेक्ट दे के बात करना चाहिए किसको भी स्पीकर है कैसा भी बोले तो बीआरएस के टाइम पे तो ऐसा नहीं हुआ या कांग्रेस के टाइम पे ऐसा हो रहा बहुत गलत है नहीं होना चाहिए ऐसा गिव रेस्पेक्ट टेक रेस्पेक्ट मर्यादा में रह के बात करनी चाहिए अपने को తప్పు చేయలేదని వాళ్ళు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు नहीं बीआरएस तो एकदम क्लियर पार्टी है यार वो कुछ भी गलती नहीं कर रहा है गरीबों को कोई प्रॉब्लम नहीं दिया अभी तक बीआरएस जो है ये जो है कांग्रेस में जो है अब वो क्या है देखना चाहिए धरना जो अपना राइट्स है वो राइट्स के हिसाब से आदमी को लड़ना चाहिए ఈ రకంగా మరి ఏ ఊరు పిల్ల ఆంధ్ర ఏం పని చేస్తావు మగోని గోవా పని అన్న గోవా అమ్మా ఇది గడ్డిదే కోయిలాగా ఇది అది ఎటపిరా ఇప్పుడు మీ ఆంధ్రలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందన్న నేను ఎక్కడ ఉంటున్నా అక్కడ ఏం తెలుస్తలేదు మాకు కాదు మరి ఇప్పుడు నాగచంద్రయ్య వచ్చినాక జర మంచిగా అనిపిస్తుందా ఏముందన్న ఇక్కడ ఇస్తానన్న పథకాలు హామీలు పూర్తిగా నెరవేరలేదు అన్న అమ్మ ఒళ్ళు ఇవన్నీ తీసేశారు ఓన్లీ పింఛన్ తప్ప ఏమీ రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అన్ని పింఛన్ ఇచ్చేవారు ఇప్పుడు ఏమీ రావట్లేదు ఏమీ అందుకనే పట్టం అవునన్న ఓ అమ్మా నాగచంద్రయ్యకు చిన్నగా సురుకు తలిగిస్తురుగా మీదెవరు పిలా అది తెలంగాణనే ఎక్కడ తెలంగాణ ఆదిలాబాద్ డిస్టిక్ ఎట్ట ఉంది మరి ఆదిలాబాద్ సంసారం అంతా బాగుంది దాంట్లో ఏముంటది అంతేనా మరి ఎట్ట తాత ఇప్పుడు అసెంబ్లీలో పంచాయతీ అవుతుంది జగదీశ్వర్ రెడ్డికి మాట్లాడొస్తలేదని ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా చేసిర్రు మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళేమో ధర్నాలు చేస్తున్నాయి రాస్తారోకలు చేస్తున్నాయి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఏం లే ఉన్నదే అంతే ఏం చేసేటట్లేదు ఎట్లా అయితే అట్లా అంతేనా అంతే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తాత ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఉందా సానుభూతి కాంగ్రెస్ మీద ఏమో మళ్ళీ బీఆర్ఎస్ మా కేసీరావుని కలవరిస్తున్నారు అని సంకట గుద్దుకుంటున్నాయి నిజమేనా ఏమో ఎవరు చేసేదో వాళ్ళు చేసుకుంటూనే పోతారు చెప్తున్నా ఏం కాదు ఇష్టం ఏం కాదు ఎవరి పార్టీ వాళ్ళకే గొప్ప కోళ్ళగా ఒక మాట మాట్లాడినా ఆయమన్న మాట మాట్లాడింది చెప్పే ఏం పేరు పెద్ద మనిషి రవితేజ నాయుడు కొల్లి ఎక్కడా బంజారాహిల్స్ అమ్మా మరి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఒప్పటి నుంచి పప్పు కాస్తుండు నన్ను ఉచితంగా అసెంబ్లీ నుంచి నన్ను అవతల పంపించుర్రు అసెంబ్లీ ముఖం చూడనిస్తలేరు నేను ఏమన్నా అంటే రికార్డులు చూడుర్రి నేను ఏమనలే సుతపూసనని ఆయన చెప్పుకుంటుండు మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో నువ్వు ఏకవచనంతో స్పీకర్ సార్ నువ్వు గింత మాట్లాడవా అని వాళ్ళేమో ఇప్పుడు ఆయనని పక్కకు తోసిర్రు ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళేమో మన ధర్నాలు చేస్తున్నాయి మమ్మల్ని ఉచితార్థంగా మా గొంతు నొక్కుతుర్రు అని ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఏమంటావు దీని మీద స్పీకర్ గారిని అలా మాట్లాడకూడదు కదన్నా అంతేనా మర్యాదించాలి కదా ఆయన స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఎవరైనా కానివ్వండి ఆయన మనం మర్యాదించుకోవాలి సభాపతి కాబట్టి కంపల్సరీ
మరి ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేస్తారు కదా, మరి ఏమిటికి ధర్నాలు? ఈ పార్టీలో అవి కామన్ అది, కానీ అలా చేయకుండా ఉంటే వాళ్ళ మర్యాద ఉంటుంది. అలా చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు రేపు ఈ రాజకీయం కాక ఎటు ఒరిగాను మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఇప్పుడు దీనికి బలం ఎక్కువ ఏ పార్టీకి ఉంటుంది అంటావు? అది అప్పుడే బలాబలాలు చెప్పలేమన్నా, రెండు పోటీగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బీఆర్ఎస్ఏ డౌన్లో ఉంది. అంతేనా? అంటే బీఆర్ఎస్ డౌన్లో ఉండేది కాదు. ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అని పేరు తీసేసిండో అప్పుడే ఆయన డౌన్ అయిపోయిండు. ఇగో ఇది కథ. ఇక నేను మరి మొన్న ఏం చెప్పిన ఫామ్ హౌస్ పోయి, అయ్యో కేసీరావు నువ్వు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నావా కేసీరావు, గప్పటి సందే ఈ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నప్పటి సందే ఇక అంటారు చూడు, కూట రాయి తీయలేనోడు ఏట రాయి తీయబోయినట్టుగా తెలంగాణను పాలించవయ్యా అంటే నువ్వు దేశ రాజకీయాలలో శకరం తిప్తా అని సంకలు గుద్దుకుంటున్నావా అని జనాలు అప్పుడే మరలవాడుతుర్రు, తిరలవాడుతుర్రు, షెటో పాటో నీ మీదకి ఎగురులో పెడుతుర్రు. సారు ఇప్పటికైనా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకోమని నేను కూడా పోయినా ఫామ్ హౌస్కు కేసీరావు ఫామ్ హౌస్ చెప్తామని. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి కేసీఆర్ అన్న తెలంగాణ ప్రజల్ని క్షమించమని అడిగి ఆ బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పెడితే కేటీఆర్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మని సావిరంగా ఇంటున్నావే ఓ కేటీ రాములు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందట టీఆర్ఎస్గా మార్చుకుంటే. ఇక లేకపోతే మీ బావ మాట పట్టుకొని, మీ చెల్లె మాట పట్టుకొని, మీ అయ్య మాట పట్టుకొని ఉరుకులో పెడితే ఓ ఉత్త బుర్ర కాడికే వస్తుందట కథ. ఏది లేదు ఎక్కలేదు, ఏం ఫాయిదా ఉండదు. ఇక మరి వాళ్ళు రేపో మాపో ఏదో వరంగల్లో ఏదో భారీ బహిరంగ సభ పెట్టబోతుందట. ఏమిటికి అది? ఎన్ని సభలు పెట్టినా ముందు ఆ పేరు మాత్రం ఆయనకి బ్యాడ్ లక్ అన్న. బీఆర్ఎస్ పేరు అనేది ఆయన ఎప్పుడైతే పెట్టారో, నేను ఆ రోజు కూడా అనుకున్నా, ఏంది ఇన్ని 80,000 బుక్కులు చదివిన ఆయన బీఆర్ఎస్ పెట్టాడేంటి, టీఆర్ఎస్ కదా. ఆయన అడిగిండు, సోనియా గాంధీ ఇచ్చింది, రెండు బాగానే ఉన్నాయి. కానీ సోనియా గాంధీని పక్కన పెట్టడం కూడా తప్పే కదన్నా. అది చాలా అమ్మ తెలంగాణ సోనియా అమ్మ ఇచ్చారు కాబట్టి ఈ రోజుని మనకి తెలంగాణ వచ్చింది, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఈయన ఇట్లానే ఉంటే కనుక కంపల్సరీ మీకు బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. టీఆర్ఎస్ అని పెట్టమనండి, మళ్ళీ పోటాపోటీగా ఉంటుంది బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి. అవును, నేను నిజమే చెప్తున్నా అన్న. నిజమైన తాత, నిజమైన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలేదు. వాళ్ళు ఓట్లు మరి బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయా బీజేపీ పడ్డాయా? బీజేపీకి పడ్డాయి ఎక్కువ, బీజేపీకి పడ్డాయి. ఈ విషయంలో మాత్రం బీజేపీకి పడ్డాయి. అంటే ముందు ఏమైతే తెలియదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బీజేపీకి పడ్డాయి అంటారు, నిజమేనా? బీజేపీకి పడ్డం అంటే దాని వెంబడే కాంగ్రెస్ కూడా వచ్చేసింది కదన్న. బీజేపీ వెనకాల కాంగ్రెస్ వచ్చింది. అదే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో 8 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 8 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, అంతేగా? అంటే మీరు ఇక్కడ గురించి మాట్లాడుతున్నారా? నేను ఓవరాల్గా మాట్లాడుతున్నా. ఇండియా లెవెల్లో తెలంగాణలో అయితే బీజేపీకి అంత అవకాశాలు ఉండవు. ఎందుకంటే నాకు తెలుసున్నంత వరకు ఇప్పుడు 3 సార్లు బీజేపీకి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మాత్రం కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది పక్కా. మరి అన్ని రాష్ట్రాలలో ఎక్కువ బీజేపీ ఉందిగా పలుకుబడి ప్రచారా ఉన్న గాలి ఒక్కసారి నైట్ తిరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాంగ్రెస్కి. అంటే మోడీ చేయట్లేదని నేను అనట్లేదు, మోడీ చేస్తున్నారు. కానీ ఈ మతము కులము ఈ ఈ రెండు బాల ఫస్ట్ ఈ రెండు తీసేస్తే బీజేపీ ఇంకొక 5-10 సంవత్సరాలు చేస్తుంది. కానీ ఈ మతంతో ఏం అందరు ఒకటే కదన్న దేశంలో. క్రిస్టియన్స్ అంటారు, లేకపోతే ముస్లిమ్స్ అంటారు, ఎవరు మన హిందూస్ అంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటేనే దేశం కదా. ఇది అంతే. ఎందుకంటే కాంగ్రెస్ వైపు కొంచెం చూస్తున్నారు. అప్పటి వరకు బీజేపీ వైపు ఉండే, కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ వైపు కొద్దిగా 3 ఏళ్ళు అది 3 మాటల ఇచ్చిర్రు అవకాశం. అయితే కాంగ్రెస్ గాడి మళ్ళీ పోతుంది. చెప్పినా ఏ ఊరు మనది? ఓ ఏ ఊరు?
అమ్మా గచ్చి కోయిలా దొరికిందే. ఇప్పుడు ఏం లేదు పిల్లగా, ఇప్పుడు కాశీనాయన అని ఒక క్షేత్రం ఉందట ఆంధ్రాలో, అంతేనా? పాపం ఆడ ఏం తక్కువ రోజుకు 5,000 మంది దాకా ఆడ అన్నదానం పెడతారట. మరి ఏమన్నా అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళని అటవీ శాఖ అధికారులను బుచ్చిగొల్పి అదేదో ఆగం పట్టించి సత్రాలు మొత్తం కూలగొచ్చిరట. మరి ఏమన్నా అంటే అటవీ శాఖ అధికారులు మీకు అనుమతులు లేవు అని సత్రాలు కూలగొట్టించి వాళ్ళ నోటికాడు బుక్కకు దూరం చేసిరట పిల్లగా. మరి దీని మీద గింత కథ నడుస్తుంటే పవన్ కళ్యాణ్ అయ్యే మంచిగా ఒంటి నిండా వస్త్రాలు కప్పుకొని ఊరు తిరిగి తీర్థయాత్రలు చేస్తుండు, సనాతన ధర్మం అంటుండు. మరి కాదు ఎందుకో గుడికాడ ఏమైనా అన్యాయం జరుగుతుంటే మరి ఎందుకు నోరు లేస్తలేదు పవన్ కళ్యాణ్కు? ఎవరు ఏం చేసినా కూడా ఎవరికి అనేది వాళ్ళకు ఉంటుంది కదా అన్న. అంతేలే. ఎవరు ఎంత మాట్లాడినా ఎవరు ఏం చెప్పినా ఎవరు చూసేది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరు జరగాల్సింది అప్పుడు వాళ్ళకి జరుగుతుంది. అయ్యా మళ్ళీ లోకేశం అయ్యా మీరేం బాధపడకూరు, నేను మళ్ళీ అనుమతులు ఇప్పిస్తా మళ్ళీ కట్టిస్తా అంటున్నట్టు నిజమేనా? చేస్తాడేమో చెప్పలేము. చేస్తాడేమో అది అంతేనా? అంతే మరి అన్నంత మాత్రం అన్ని చేయలేము కదా. తాత మరి ఇప్పుడు రాంగపోంగ రేపు ఆంధ్రాలో ఏం నడిచేను మరి ఇప్పుడు నారచంద్రయ్య పలుకుబడి ప్రచార అధికారం వచ్చినాక జనాలు నిమ్మల పడుతుర్రా మళ్ళీ ఏమన్నా ఉల్టా అవుతుర్రా? నిమ్మన పడ్డరు అని అంత చెప్పలేము, పడలేదని కూడా చెప్పలేము. అంటే మంచిగా అనిపిస్తుందా మరి చంద్రబాబు నాయుడు పరిపాలన? మా ఎమ్మెల్యే ప్రకారం అయితే పర్వాలే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరైనా? మా ఎమ్మెల్యే వచ్చేసి వెంకయ్యరెడ్డి. మరి పోయిదాకా అటు తిప్పలవాడి పని చేస్తుందా ఉత్తదేనా? చేస్తాడు. అంతేనా? అక్కడ పనులు జరుగుతున్నాయి కొంచెం. సరే ఈ కోయిలాగా ఈ రకంగా ఆంబాయిలో పోసుకుంది గాఢంగా 2 కోయిలాగలు వస్తున్నాయి. మరి ఈ అమౌంట్ చూద్దాం. ఎవరు పిరా ఎవరు? అంబర్పేట్. అమ్మని సావిరంగా ఎట సంగతి తాత? ఈ అమర్పేటలో ఏదో ఫ్లైఓవర్ కథ ఇంకా అది ఒడిచిపోయిందా? పని ఇంకా పక్కేసుకొని పండుకుందా అటునే? ఇంకా పక్కేసుకునే పోయినది అట్లే. మరి కిషన్ రెడ్డి తలుచుకుంటే పైసలు గుంజుకొచ్చి దాన్ని ఏదో చెయ్యాలి కానీ అది కోయిలాకి ఎందుకే ఉరకబెట్టింది? అది కొంచెం నీళ్ళున్నా కనుక కొద్దిగా వర్క్ లేట్ అవుతుంది అంతే. అట్టనా? మరి ఏంది పిల్లగా రేవంత్ అయ్యే పైసలు తీసుకొచ్చి తెలంగాణ రూపురేఖలు మార్చుదామంటే కిషన్ రెడ్డి అడ్డగాలు వేస్తుందట, పైసలు దానిస్తలేదట మోడీ సార్ చెప్పి, నిజమేనా? ఏమో అది తెలియదు మరి మనకు. చెప్పిరా నీ పేరేం పేరు? దయాకర్ నా పేరు. ఏం పని చేస్తావు మగోని? బోర్వేస్ చేస్తా. అమ్మో అయితే ఇది 10 దిక్కులు తిరుగుతుంది జాడ దీనికి ఎరికే అంతా. ఏ వేరుగా మాకు బోర్ తిరుగుతుందికే టైం సరిపోదు, ఇంకా దాని గురించి పట్టించుకున్నట్టు. ఈ ఊరికి ఆ ఊరికి తిరిగే మగోడా, ఏ ఊరిలో శుద్ధులు ఏంది ఏం కదా అని ఇది ఏంచిపోస్తుంది, ఇది చిన్న సన్నది కాదు. మరి ఇప్పుడు ఎట్లా పిరా? మరి ఇప్పుడు రేవంత్ అయ్య పరిపాలన వచ్చి నాకు షెడ్డో పడ్డో మంచిగా అనిపిస్తుందా? కొంచెం అయితే మంచిగా అనిపిస్తుంది మరి. అంతేనా? కొందరికేమో వేరే తిరుగుంది. కోజాగలు అజ్జేలే ఇజ్జేలే అని కాకర బీకర కొరుతున్నాయి. అది వచ్చినప్పుడు ఇది మంచిగా అంటారు, ఇది మంచిగా వచ్చినప్పుడు అది మంచిగా అంటారు. రాజకీయమే అంత కాదు పిల్లగా. మరి ఇప్పుడు ఈయన వచ్చి నేను నిన్న 2 ఏళ్ళు కూడా కాలేదు అంటుంది కోజాగా. 5 ఏళ్ళ దాకా చూడురి నా పలికేందో నా పదారేందో చూపిస్తా అంటుండు. మరి టైం ఇస్తారా లేకపోతే అప్పుడే ఉరుకులో పెడతారా? కాలేగా ఇంకా 5 ఏళ్ళు అయితే కాలేగా. చూద్దాం 5 ఏళ్ళ వరకు ఇంకేమైనా నమ్మకం ఉందా? చేస్తా నమ్మకం ఉందా? నమ్మకం అంటే ప్రజలను బట్టి ఉంటుంది. మరి రేపు సర్పంచ్ ఎలక్షన్ల గాలి ఎటు మళ్ళీ తాత ఎక్కువ ఏమోనే, అది ఊరు బట్టి ఉంటుంది, ఊర్లో చేసే మనిషిని ఊర్లో కూడా తిరిగే మగోనివేనా ఇది నీకు జాడ దొరకలేదా? ఊర్లో క్యాండిడేట్ బట్టి ఉంటుంది, అది క్యాండిడేట్ మనిషి అయినా చెడ్డ అయినా బట్టి వేస్తారు. అది అయితే దీనికి పార్టీతో సంబంధం ఉండదు, వ్యక్తిగత పార్టీతో ఉన్నారు కొందరు, వ్యక్తిగత మనుషులతో చూసి కూడా ఉన్నారు కొందరు. చిన్నసన్నది ఏం కాదే చెప్పిరా. ఏ ఊరు తాత? ఏ మరి మీ ముఖ్యమంత్రి పైసలు మొత్తం అటే గుంజుకపోతున్నట, ఎటే సంగతి నిజమేనా? ఏం చెప్పించండు? షెడ్డో పట్టు చేపిస్తున్నట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కొడంగల్ రూపురేఖలు ఏం మారతలేవా? ఎట్లా? కొడంగల్ బస్ స్టాండే తయారు కాలేదు, కొడంగల్ కొనిక రోడ్డే బాగాలేదు. అంతేనా? అయితే మరి నిర్ణయాలనే కూర వచ్చింది జర్ర. మరి రేపు చేస్తాడో ఏమో. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ అయ్య పరిపాలన వచ్చినాక జర్ర కొద్దిగా అంత జరుగుతుంది ఏమన్నా? జరుగుతుంది అసలు కొడంగల్ వస్తే అక్కడ వస్తే కొట్టనే కొడతారు. ఎట్లా తాత ఏం చేసావు ఇక్కడ? ఇక్కడ గార్డెన్ పని చేస్తాం. గార్డెన్ పని చేస్తావా? మరి ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుంది? రేపు సర్పంచ్ ఎలక్షన్ల గాలి మధ్యలో అయితే మొత్తం టీఆర్ఎస్, అక్కడ మొత్తం కొడంగల్కి అయితే మొత్తం మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది పక్క 100%. అంతేలే 100%. ఆ ముసలి అయితే గొడవ అని ఏడుస్తుంది.
4000 పింఛన్ అనగానే వాళ్ళు మోసపోయి అక్కడ వేసారు. వచ్చే పింఛన్ వస్తలే అని చెప్పి ముసలి మొత్తం అదే టెన్షన్. మరి ఈయన సంసారం అంతా లూడి చేసినాడుగా కేసీరావు అయ్యా, ఏం అందకుండా పొందకుండా చేసి అప్పుల పాలు చేసిపోయినాడు కదా తాత. అప్పు కట్టకుండా ముసళ్ళకి ఇస్తారన్నమాట ఇవ్వలే కదా అన్న, అంత ముందు కూడా ఓకే హామీ లేదు అట్లాంటప్పుడు. నిన్న మొన్న కూడా రవీంద్ర భారత కూడా చెప్పే పెద్ద మనిషి రేవంత్ అయ్యా జర సంసారం వెళ్తలేదు, ఈ ఓ నెల ఇటు ఓ నెల అటు ఓ నెల ఇటు అటు కిందికో మీదికో బోర్లాడుతున్నా జర సైసు రోంటుండు. అలాంటప్పుడు ఆశ అయిపోయి ఏ కుటుంబం ఎవరికైనా సరే ఇంటికి వచ్చి అన్నం పెట్టకుండా ఎట్లుంటుంది, పెట్టపరనేది అదే పెట్టకుండా అన్నం అయిన తర్వాత అంటారైనా చూస్తారు. అప్పుడు నేను ఇస్తా అని చెప్పేసి డిసెంబర్ 9 కాగానే చేస్తాను ఏదున్నది, మళ్ళీ 2 నెలలు వచ్చింది దగ్గర ముసలి పింఛన్ లేవు, ఏం లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఆయన అప్పు చేసిండో ఏం చేసినా కానీ చేసుకోకపోతే వేసిండు కదా ప్రజలకైతే. రైతు భరోసా వేసినాడు కదా కొంతమందికి, రైతు రుణమాఫీ రైతు భరోసా వచ్చడానికి వచ్చినది రావడానికి రాలేదు. అది ఏం చిన్న చిన్నగా మార్చి 31 వరకు వేస్తామని అంటుర్రు. ఇంతవరకు అయితే లేదు. ఆల్రెడీ 15 ఆగస్టు నాడే వేస్తా అని చెప్పేసి 26 అందరు కడతానే గిరి వేసుకున్నానికి వస్తాయి, మళ్ళీ అట్లా చేనుకి వస్తాయి, సొంత చేను ఉండడానికి వస్తాయి, చేను లేని పాలు చేసినోడికి వస్తాయి. ఏడున్నాయి చేను ఉండడానికి వస్తలేవు బరాబరి. గిడంగా రింగన పొరుగులే ఏదో ఇట్లా వచ్చి ముఖం చూపించి ఆధార్ వేసుకొని పోతుంది తాత. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మొన్న స్పీకర్ కూడా దరఖాస్తు పెట్టిరు, ఏమని ప్రతిపక్ష హోదా కలిగి ఎమ్మెల్యేగా ఉండి ఇలా ప్రజల సొమ్ము లూటి చేస్తుండు, వాళ్ళ సొమ్ముతో జీతం తీసుకుంటుండు, జనాల సొమ్ముతోటి ప్రతిపక్ష హోదా ఉండి కూడా అసెంబ్లీకి వస్తలేడు, అసెంబ్లీలో ఎందుకు రాడు ఏమిరికి రాడు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ కోలియాగా లెంకలు కొడుతున్నాయి. మరి రాడా అసెంబ్లీకి రాడా? ఇక ఆయన పనులు ఏమైనా చేస్తే వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, అట్లా రోజులతో మాట్లాడినాక వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పేసి ఆయన ఆరామ్సే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన ఏమైనా వేస్తుండో ఇది కాదు ఇంకోటి ఏ అని చెప్పాడన్నా చెప్పనీకని ఉందా? ఆయన అసలు మాటలే చెప్తలేడు. అందుకని చెప్పేసి ఎందుకు వస్తాడు ఆయన? మొన్న వచ్చిండు, హైదరాబాద్ వచ్చిండు, గోడవ మని మొత్తము ఆయన అప్పుడు అవినీతి స్కాములు అది ఇది దోసుకుండు కాబట్టి అవన్నీ అడిగితే లెక్కలు బయటపడతాయని భయానికి వస్తలేడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మొన్న వచ్చింది కదా, మళ్ళీ మొన్న వచ్చింది కదా మొన్న ధన్యవాద ప్రసంగం, గవర్నర్ ధన్యవాద ప్రసంగానికి వస్తే ఏందన్నట్టు ఆదరేసుకొని పోయి అవతల పడదామని వచ్చిండట. మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ 18 తారీఖు మళ్ళీ వస్తుంది బరాబర్ లెక్కలు ఒక్కొక్క లెక్క ఇప్పుడు అడుగుతాడు. ఇన్ని రోజులు ఏదో పాలన బాగాలేక రెస్ట్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు దిగుతాడు ఆల్రెడీ. ఆయన అంటే ఏదో పానం బాలే వాళ్ళ కొడుకు అయితే వస్తుంది, ఆయన వాళ్ళు దొంగతనం చేసిరా, వాళ్ళు ఏం అసెంబ్లీ రాకుండా ఉండడానికి వాళ్ళ కొడుకు వస్తుండో, వాళ్ళ హరీష్ రావు వీళ్ళందరూ ఉండు కదా, హరీష్ రావు అయితే మెయిన్ ఆయన ఉన్నాడు కదా, ఆయనకంటే ఏదో వెళ్తూ వాళ్ళకి వచ్చిన మళ్ళీ 18 తారీఖు మళ్ళీ వస్తాడు, అన్ని లెక్కలు మొత్తం అడుగుతాడు. ఆయన అంటే అప్పు చేసి నువ్వు కూడా అప్పు చేసి అట్లే చేసేయి. మరి ఏం చేస్తున్నావు? ఆయన అక్కడ సీఎం అయిండు, మొత్తం హైవే చేసిండు. ఇక్కడ కొడంగల్కి ఇంకా రోడ్ స్టార్ట్ కాలేదు, ఏం స్టార్ట్ కాలేదు. ఆ తులం బంగారం అంటివి ఊరికి ఆశ చెప్పుకుంటేవి, అది కూడా ఇంకా 1,00,000 రూపాయలు అయినా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. ఆ 1,00,000 రూపాయలు అంటే వస్తున్నాయి కానీ తులం బంగారం అన్న ఏడుంది తులం బంగారం? మరి తులబంగారం అంటే చిన్నగా వెళ్ళి సంసారం అయింది. ఇప్పుడు తెలంగాణ నెత్తి మీద అప్పుల కుంపటి చేసిపోయింది కేసీరావు. అప్పులకు మిత్తిలో నేను 6,500 కోట్లు నెలకు కడతా ఉన్నా అవి వస్తలేవు తీర్తలేదు, వెనుకో ముందో చేస్తా అని అనుకొస్తుండు. పసలేవాట మొత్తం లూడి చేసిపోయినాడు కేసీరావయ్య. ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు, మస్తు బిల్లు వస్తాను. అది ఏం చేసిండు ఆయన? ఇప్పుడు తులమంగనం అని ఏం ఆడలకు బస్సు కూడా ఫ్రీ చేసిండు. అదిగినా వాళ్ళకు అదిగినా వాళ్ళకినాక కొట్టుకుంటారు, మెల్ల బంగారం పోతుంది, దొంగతనం చేస్తారు, ఎవడేం చేసేది తెలియదు. మొగలు అంటే ఓకే, ఇప్పుడు ఆడోళ్ళు ఒకటి ఇంపార్టెంటా? మొగలు ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి కూడా ముసలికి ఏదో ఒక 10 రూపాయలు మొగోళ్ళకు కూడా కొలువులు ఇచ్చిరుగా పిల్ల నిన్నమన. కొలువులు అంటే ఎన్ని ఇచ్చిండు? 57,000 పైసలు కొలువులు ఇచ్చిరట. మళ్ళీ నిన్నమన కూడా ఏదో రాజీవ్ యువ వికాసం అని పెట్టి ఇప్పుడు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుర్రట, జీవనోపాధి కల్పించబోతుర్రట. ఇప్పుడు ఇంకొకసారి వచ్చి కొడంగల్ మీటింగ్ ఎట్టమని మాట్లాడతారు కొడంగల్ ప్రజలు. ఒకసారి కొడంగల్ ఒకసారి నడి సెంటర్లో ఇటు ఒకసారి మీటింగ్ ఎట్టమని చెప్పు. ప్రజలు వచ్చి అప్పుడు మాట్లాడతారు, సర్పంచ్ అప్పుడు గెలుస్తాడా గెలవడని ఆయనకే అప్పుడు అర్థమైపోతా ఆటోమేటిక్. సరే, ఇక ఈ కోళ్ళాగ అమ్మాయి మధ్య గిట్ల ఉంది, ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు అడుగుదాము. ఎవరు బిడా? ఎవరు? అది మహబాద్ డిస్ట్రిక్ట్. మహబాద్. అమ్మ రామచంద్ర నాయక మీ ఎమ్మెల్యే? అబ్బో, ఇది కోళ్ళాగ ఆయమనేదే దొరికింది. మరి ఎట్ట తాత ఏమి నడుస్తుంది మహబాద్లో? రేపు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి, గాలి ఎడుమల పోతుంది, బలం ఇప్పుడు దేనికుందంటావు ఎక్కువ? ఇప్పుడు అయితే కాంగ్రెస్కే ఉంది. మరి ఈ పథకాలు అన్నీ పూర్తిగా చేస్తలేరు, పక్కేసి పని పెడుతున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి వాళ్ళకే వేస్తాం. నెక్స్ట్ అయితే ఇక టీఆర్ఎస్ వస్తుంది. అమ్మా, గవర్నమెంటా? ఎట్టా అంటే ఆయన పథకాలు సరిగా లేవు కదా. పథకాలు సరిగ్గా లేవంటే మగోడా మరి ఇప్పుడు సంతకపేటలో శాసకాలం లేదట, మొత్తం కేసీరావయ్య మొత్తం ఖాళీ చేసిపోయిందట, అప్పు చేసిపోయిందట. అప్పు
నిజమా కాదా? చేసిండు. మరి ఇక షెడ్డో పడ్డో అది కుదురుకోవాలంటే జర టైం పడుతుంది అంటుండు. ఆయన 10 సంవత్సరాలు అప్పు చేసింది, ఈయన 1 సంవత్సరాలు చేసిండు. ఏహే. ఆ, ఓ అమ్మా ఏంది బచ్చిగాడికి ఇట్లా మాట్లాడుతుండు. ఆ. మరి ఇప్పుడు రాంగ పోంగా గాలి ఇప్పుడు ఈ ఉన్న టీఆర్ఎస్కే పోతుంది గాలి, అంతేనా? అంతే. ఏ ఊరు మనది? కాకినాడ. అమ్మో ఇది కాకినాడ కోయాగే, ఇది చిన్నసాన ఏం తాత. మరి ఇప్పుడు ఆంధ్ర పరిపాలన నారచంద్ర వచ్చినాక జర తవన పడదా అవుతుందేనా? బాగానన్నదా అంతేనా? బాగానే మరి ఆ కాశీనాయన అనే ఆ పుణ్యక్షేత్రాన్ని మొత్తం 7 కాడికి పగ్గం పాటు చేసి కూర కొట్టిడట ఎటనాయ పిరా. అది అంతా మనకు తెలియదు, మనకు తెలిసినంత మట్టి మాట్లాడుకోవాలి. చెప్పు తాత ఏ ఊరే మనది? ఏ ఊరు? నల్లగొండ. ఏయ్ నల్లగొండ ఎక్కడ తాత? కనగల్. కనగల్. అమ్మో అంటే ఈ మునుగోడు కోయాగవా? మునుగోడ దేవరకొండ రోడ్ల. దేవరకొండ మీ నియోజకవర్గం? కాదు, నల్గొండే. నల్గొండ. మరి ఇప్పుడు ఎట తాత ఏం నడుస్తుంది నల్లగొండలో? ఎట్ట సంగతి? ఆ చక్రం ఎడ తిరుగుతుంది నల్లగొండ? చక్కగా మనం ఏం చెప్తాం, జనాల చేతులు ఉంటుంది. ఎట్ట తాత ఇప్పుడు రాగా పోగా సర్పంచ్ ఎలక్షన్లు రేపు గాలి ఎటు మళ్ళీ మీ దిక్కు? ఏమో ఎటు మళ్ళేదంటే మనం ఏం చెప్పగలేము. అందా కాంగ్రెస్ బలం ఉందా లేకపోతే బీఆర్ఎస్ బలం ఉందా బీజేపీ బలం ఉందా? బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. అది రిజల్ట్ వచ్చిందాక ఎవరు అనేది ఏం చెప్తా చెప్పాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల వ్యక్తిని బట్టి ఓటేస్తారా పార్టీని బట్టి ఓటేస్తారా అంటవా? వ్యక్తిని బట్టి ఉంటుంది. ఓటు వేయడం అంటే సర్పంచ్ క్యాండిడేట్ అంటే వ్యక్తి మంచివాడు అయితే వ్యక్తిని బట్టి వేస్తారు. వ్యక్తి మంచివాడు కాకుండా డబ్బు పెట్టారు అనుకో ఎక్స్ట్రా, అట్లా కూడా ఉంటుంది. 2 విధాలు ఉంటుంది. సరే ఇక మరి నువ్వు నూకుదాం అనుకుంటున్నావు గాలి? నేనా ఇక బూత్ కాడిపోయినాక ఎటు పడితే ఎటు మళ్తే అటే. ఇంకా అందా ఇప్పుడు ఇటు బీఆర్ఎసా బీజేపీ కాంగ్రెసా? బూత్ కాడికి పోయినాక అది మైండ్ ఎటు పోతే చేయటు పోతే అటు వేయటమే. ఇంకా మాకు తాను చెప్పొద్దు అనుకుంటున్నావా ఎట్లా? అయ్యి చెప్పొద్దు అంటే అది ఏం చెప్తాం, ఆడిపోయినాక నాకే తెలియదు. ఆడిపోయినాక నాకే తెలియదు వేసిందాక నేనేం చెప్పాలి నీకు? ఏం చేస్తుంది కోళ్ళాగా? మేము EFX చేస్తుంటాము, మూవీ ఎడిటింగ్. ఏ ఊరు పిరా? మాది ఇక్కడే హైదరాబాద్ మాదాపూర్. మరి బెట సంగతి తాత. మరి తెలంగాణ రాజకీయం ఎటు మళ్ళబోతుంది, ఎటు ఒరగబోతుంది, ఏం చేస్తావు? అసెంబ్లీ పంచాదేంది? అదే కాక అటువంటి మనకు తెలియదు, మనం ఆఫీస్ రావాలి, పని చేసుకోవాలి. కాదు పిరా ఒక మాట, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి రేపు. ఇప్పుడు అందాదా తెలంగాణలో ఇప్పుడు ఏ పార్టీకి బలం ఎక్కువ ఉందంటావు ఇప్పుడు నిర్ణయాల? మాకు తెలిసి కేటీఆర్ కావాలి, మళ్ళీ రావాలి కేటీఆర్ రావాలి. మాకు వస్తేనే కదా అక్కడ సైబర్ టవర్స్ దగ్గర ఐపీఎస్ టవర్స్ కన్ఫర్మ్. అది ఇప్పుడు ఒకటి చెప్పనా? చెప్పు. ఇప్పుడు వాళ్ళ అయ్య కేసీరామయ్యనేమో ఫామ్ హౌస్లో వండుకుంటుండట, పొలం బాడ పెట్టుకుంటుండు, వ్యవసాయం చేసుకుంటుండు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి కాదు పిల్లగా ప్రతిపక్ష నాయకుడు వాళ్ళు అయ్యేగా, అంతేనా కాదా? మరి ప్రతిపక్ష హోదా ఉండే గజ్వేల్ జనాలు ఎమ్మెల్యే గెలిపించుకుండ్రి, మొత్తం ఆయన తమాషా ఫామ్ హౌస్లో పండుకుంటే మరి ఈడ జనాల గోసలేంది, జనాల బాధలేంది అడగడా? అసెంబ్లీకి రావద్దా? రావాలి. మరి వస్తలేడా? మరి రావడానికి నువ్వు సంతకాలు ఎట్టగడతావు పిరా? అవుతుంది వస్తాడు మళ్ళీ రావాలి, ఆయనే రావాలి. ఎప్పుడు వస్తుంది అంటావు? నెక్స్ట్ సారి వస్తాడు కాక. అమ్మా నెక్స్ట్ సారి వస్తాడు కన్ఫర్మ్. పక్క అమ్మని స్వామి రంగు. ఇంకా కూడా కోళ్ళాగలు ఉన్నాయి, ఇంకా కూడా కోళ్ళాగలు ఏమంటాయి ఏంది? ఏం పేరు తాత? నా పేరు దినేష్. ఓ ఏం పని చేస్తావు మగోడివి? నేనా VFX చేస్తా, గ్రాఫిక్స్. మరి బెట సంగతి తాత. తెలంగాణ రాజకీయం ఎటు వరగబోతుంది రేపు? కేసీఆరే కావాలి మాకిడ. ఎట్లా వరకు ఆయన ఫామ్ హౌస్లో పండుకుంటుండట, అసెంబ్లీకే వస్తలేడట. ఆడ వండుకుని నడిపిస్తాడు ఆయన. అంతేనా? ఆడ వండుకుని నడిపిస్తాడు ఆయన, అట్లా ఏముండదు. అంటే తాత ఇంకో మాట చెప్పనా? ఏదో ఆయన అంత తప్పు చేసింది కాబట్టి, అంత అదో ఇదో దొంగ లెక్కలు చేసింది కాబట్టి వస్తలేడు అసెంబ్లీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రే అదేం లేదు, ఆయన ఒక్క మాట వస్తే సరిపోతుంది. కానీ ఇక వస్తాడు, టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు, అట్లా ఏముంటుంది. ఈ కోయిలాగలు బాగానే పేరుకున్నాయి. ఇక ఇది కథ. ఇక మరి చూద్దాము రేపు ఏం జరగబోతుంది, ఏం కథ. మరి తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల కథ ఏంది, ఆంధ్ర కథ ఏంది. ఇక మరి జనాల కడుపులలో మాత్రం ఈ రకంగా ఆమాయ ఉన్నది. బిడ్డలారా చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ జయరాజ్తో మీ నర్సయ్య తాత, బంజారా హిల్స్, గడ్డ.